ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 081. ఇది తాడిగడపలో బందర్ రోడ్డుకి అతి చెరువులో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్ లో నిర్మించిన ఒక 3 BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇందులో ఇప్పుడు 3 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి, అన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో మనకి ప్లింత్ వచ్చేసి 1460, 2 కార్ పార్కింగ్ అండ్ కామన్ తో కలిపేసి అప్రాక్సిమేట్గా 2260. అండ్ ఫ్లాట్ ప్రైసింగ్ వచ్చేసి 85 lakhs చెప్తున్నారు అండ్ నెగోషియబుల్. సో మీరు కనుక బందర్ రోడ్కి అతి చెరువులో మంచి కమ్యూనిటీలో అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మీ డెస్టినేషన్ ఇదే. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో వంతెన దిగ్గానే వచ్చే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అండి. ఇది చూస్తున్నారు కదా, రోడ్ అంతా కూడా చక్కని 33 feet రోడ్డు. అండ్ మనకి ఇక్కడంతా కూడా లొకాలిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇదంతా కూడా మంచి లొకాలిటీ అండ్ ఓన్లీ మంచి హైఫై అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. సో మనకి ఇది తాడిగడప రోడ్డు దాటగానే వచ్చేది. ఇది ఊర్లో కాకుండా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో వస్తుంది. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి 4 years అయిపోయిందండి. ఇప్పుడు బిల్డర్ గారి ఫ్లాట్స్ 3 ఉన్నాయి, అవి సేల్కి పెట్టారు. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, 3rd floorలో ఉంది అండ్ 5th floorలో ఉంది. అండ్ అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది అండ్ మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టారు. సో మీకు లోన్ కూడా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు బందర్ రోడ్ దగ్గరలో ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మాత్రం ఈ అపార్ట్మెంట్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రెంట్స్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి. అండ్ రెంట్స్ వచ్చేసి ఒక్కో ఫ్లాట్కి 20,000 దాకా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, మంచి ఎలివేషన్ డిజైన్ పెట్టుకున్నారు. అండ్ అది కూడా రెగ్యులర్ అపార్ట్మెంట్ లా కాకుండా మొత్తం బయటంతా కూడా టైల్ వర్క్ చేసి చాలా నీట్గా చేశారండి. ఇది మనకి తాడిగడప, ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో వస్తుంది. మనకి కాలువ దాటగానే ఇమీడియట్ రైట్ తీసుకుంటే అక్కడే ఉంటుందండి. చాలా చెరువులో ఉంటుంది మనకి బందర్ రోడ్డుకి. చుట్టూ కూడా చక్కని సెట్ బ్యాక్స్ వదిలారు, ప్రాపర్ వెంటిలేషన్ ఉంది. అండ్ మీరు ముందర కూడా చూసారు, మీకు రోడ్డు ఉంది. చూడండి, ఇదంతా కూడా మంచి గ్రీనరీ అంతా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టినట్టు కట్టారండి. చాలా లగ్జూరియస్గా కట్టారు ఫ్లాట్స్ మాత్రం. ప్రైసింగ్ వచ్చేసి చాలా అఫోర్డబుల్గా ఉంది. మనకి బందర్ రోడ్ చెరువులో 85 lakhs అంటే చాలా మంచి ప్రైసింగ్. సో డెఫినెట్గా మీరు మాత్రం ఒక 3 BHK ఫ్లాట్ రోడ్డుకి దగ్గరలో ఉండాలి, అలాగే అన్ని సదుపాయాలు ఉండాలి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మనకి ఫిట్నెస్ స్టూడియో ఉండాలి, అండ్ పిల్లలకి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరలో ఉండాలి మాత్రం మీ డెస్టినేషన్ ఇదే. డెఫినెట్గా విజిట్ చేయడానికి కన్సిడర్ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే మీకు ఫ్లాట్ విజిట్ చేయాలన్నా సరే మా లోకల్ కాంటాక్ట్స్ మీకు ఫ్లాట్ విజిట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, చుట్టూ సెట్ బ్యాక్స్ చాలా బాగా వదిలేరు. సో మనకి కార్ పార్కింగ్ కానీ వీటికి కానీ అసలు ప్రాబ్లం లేదండి. ఒక్కో ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ ఇస్తున్నారు. సో అందుకే మనకి కామన్ ఏరియా కొద్దిగా ఎక్కువ వస్తుంది. మనకి ప్లింత్ వచ్చేసి 1463 ఉందండి ప్లింత్, అండ్ 2 కార్ పార్కింగ్ అండ్ కామన్ ఏరియా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం 2263. అండ్ మనకి ప్రైసింగ్ వచ్చేదానికి ఓన్లీ 85 lakhs అండి. సో చాలా బెటర్ ప్రైసింగ్లో ఉంది ఇది. చూడండి అసలు చుట్టూ ఎంత లగ్జూరియస్ ప్లేస్ వదిలారో. అండ్ మనకి సెట్ బ్యాక్స్ చాలా ఎక్కువ వదిలారు. అండ్ గాలి కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. సో మీరు చుట్టూ వాకింగ్ చేసుకోవాలన్నా సరే, బిల్డింగ్ చుట్టూ నడుచుకుంటా ఉన్నా సరిపోతుంది. అండ్ పిల్లలకు కూడా ఆడుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. చూడండి, చక్కగా చిల్డ్రన్ ప్లే పార్క్ పెట్టారు. సో ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ ఇది ఇంపాసిబుల్ అయిపోతుంది. మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అపార్ట్మెంట్స్ ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి. చిల్డ్రన్ ప్లే పార్క్ ఉంది, అలాగే మీకు జిమ్, ఫిట్నెస్ స్టూడియో ఉంది. అండ్ 2 కార్ పార్కింగ్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్కి. అండ్ ఇక్కడ మనకి రెంట్కి వచ్చేసి ఎదురుకుండా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ పక్కన అన్ని స్కూల్స్, కాలేజెస్ ఉండటం వల్ల రెంట్లు కూడా చాలా బాగా వస్తున్నాయండి. అప్రాక్సిమేట్గా 20,000 దాకా వస్తుంది పర్ మంత్. చూస్తున్నారు కదా, పార్కింగ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. మొత్తం ఒకే టైల్స్ వేయకుండా ఒక్కో చోట ఒక్కో టైల్స్ నీట్గా వేశారు. ఇదంతా మనకి టాట్ ఏరియా అండి. మధ్యలో ఇది కూడా ఒక నీట్గా పార్క్ లాగా పెట్టారు. సో మధ్యలో ఒక బుద్ధుడి విగ్రహం పెట్టి చుట్టూ మంచి మొక్కలు అవి బాగా పెంచారు. అండ్ మనకి 24 hours పవర్ బ్యాకప్ ఉందండి. జనరేటర్ ఉంది. యాజ్ యూజువల్ ప్రతి అపార్ట్మెంట్లో ఉన్నట్టు మంచి లిఫ్ట్ పెట్టారు.
చూడండి, ఇది మధ్యలో టాట్ ఏరియాని చాలా చక్కగా గ్రీనరీ అంతా నింపేసి చాలా నీట్గా చేశారు. అండ్ మధ్యలో మనకి ఫౌంటైన్ కూడా పెట్టారు. ఫౌంటైన్ పెట్టేసి బుద్ధుడి విగ్రహం పెట్టారు. కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం చాలా ప్రీమియంగా కట్టారండి ఇది. అండ్ మనకి చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి మనకు ఎలక్ట్రానిక్ ఎంట్రన్స్ ఇచ్చారు. సో ఎవరు పడితే వాళ్ళకి రాకుండా రాత్రిపూట డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. సో ఓన్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకే మనకి లోన్కి ఎలా ఉంటుంది. అండ్ లిఫ్ట్ అండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి 5 years అయిపోయిందండి. కాకపోతే మనకి సేల్కి వచ్చింది ఓన్లీ లాస్ట్ 2-3 yearsలో. అండ్ ఇప్పుడు మనకు అమ్ముతుంది రీసేల్ కాదండి, ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్లే. బిల్డర్ గారు పేరు మీద ఉన్న ఫ్లాట్లు ఇప్పుడు సేల్కి పెట్టారు ఇవి. సో కన్స్ట్రక్షన్స్ పేరు ఎన్టీఆర్ కన్స్ట్రక్షన్స్ అండి. అండ్ ఇది వచ్చేసి ధనలక్ష్మి టవర్స్. ఇది కింద ఆఫీస్ స్పేస్ అండి, కమ్యూనిటీ ఆఫీస్ స్పేస్ ఇది. చూడండి, కింద లాబీలు అన్నింటిలో కూడా చాలా నీట్గా పెట్టారు. దేవుడు విగ్రహాలు కానీ చుట్టూ మొక్కలు కానీ చాలా నీట్గా డిజైన్ చేశారు మొత్తం. సో బయట కూర్చోవడానికి మంచి దిమ్మల్లాగా కట్టారు. సో అన్నీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు చాలా ప్రశాంతంగా నీట్గా డిజైన్ చేశారండి. ఎక్కడికక్కడ మంచి స్పేషియస్గా. అండ్ మీకు చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఎక్కడక్కడ కబోర్డ్స్ ఇచ్చేసారు. కామన్ కారిడార్లో కూడా ఆల్మోస్ట్ లైక్ 8 feet 10 feet పెట్టారు. ఆపోజిట్ ఫ్లాట్స్లో ఎక్కడ డోర్స్ కామన్గా రాకుండా చూస్తున్నారు కదా, ఎంత వైడ్ కారిడార్ ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా చూడండి, మీకు కంప్లీట్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఎక్కడికక్కడ ఇదిగోండి, ఇదంతా కూడా మనకి మధ్యలో టాట్ ఏరియాని బాగా వదిలేశారు. సో ఇప్పుడు మనం ఫ్లాట్ చూడబోతున్నామండి. చూడండి, మనకి 2 flats ఎదురు బదురున్నా సరే డోర్స్ ఆపోజిట్ రాకుండా చూసుకున్నారు. సో కొద్దిగా డయాగ్నల్గా పెట్టారు. సో ఇప్పుడు మనం చూస్తుంది 505. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ప్లింత్ వచ్చేసి 1463 నేను ఇందాక చెప్పినట్టు. అండ్ 2 car parking. ఇవి వచ్చేసి జస్ట్ బిల్డర్ గారు పెట్టుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది హాల్ మనకి. సో హాల్లో మనకి చక్కగా సీలింగ్ అన్నీ చేసేసి ఉన్నాయి. ఇది టీవీ యూనిట్ ప్లేస్. అండ్ డైనింగ్ చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఇచ్చారో. చాలా లగ్జరియస్ డైనింగ్ ఇచ్చారు. అండ్ డైనింగ్లో కూడా చూడండి, మనకి హ్యాండ్ వాష్ ఏరియాని అంత నీట్గా డిజైన్ చేశారు. మొత్తం వెనకాలంతా టైల్ వర్క్ చేసేసి. అండ్ చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా వుడ్తో పెట్టారు. విండోస్ అన్నీ కూడా చాలా లగ్జరియస్గా పెట్టారు. మొత్తం చూడండి, విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్. సో అపార్ట్మెంట్లో వుడెన్ విండోస్ పెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వుడెన్ విండోస్ పెట్టారంటే డెఫినెట్గా క్వాలిటీకి చాలా హై ప్రయారిటీ ఇస్తున్నట్టు. చూడండి, ప్రతి దాంట్లోనూ సీలింగ్ ఒక్కో దాంట్లో ఒక్కో సీలింగ్ డిజైన్ తీసుకొచ్చారు. అండ్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేసారు, మంచి డైమెన్షన్స్లో. ఈ వుడెన్ విండోస్ పెట్టారు. సో వుడెన్ విండోస్ పెట్టారంటే అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ డోర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ కబోర్డ్స్ కూడా మొత్తం చేసేసారండి. అండ్ కబోర్డ్స్ కూడా రెగ్యులర్ కబోర్డ్స్లో కాకుండా చాలా నీట్గా చేశారు కబోర్డ్స్. ఇందులో హైలైట్ మాత్రం ఇది చూడండి, బాత్రూమ్స్. సో కంపల్సరీ ప్రతి వర్క్లోనూ వీళ్ళు మిగతా ఫ్లాట్స్కి వీళ్ళ ఫ్లాట్స్కి చాలా డిఫరెన్స్ ఉండేలా చూసుకున్నారండి. ఇప్పుడు బాత్రూమ్స్ కూడా చూడండి, అసలు ఎంత లగ్జరియస్గా పెట్టారో బాత్రూమ్స్. కమోడ్స్ కానీ, మన వాష్ బేసిన్ కానీ, అండ్ మనకి వాల్ పేపర్ కూడా అతికిచ్చారండి. ఇది వచ్చేసి మనకి బెడ్ వెనకాల వస్తుంది. అండ్ డోర్స్ కూడా చూడండి, రెగ్యులర్ డోర్స్ కాకుండా డోర్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో ఎంత స్పేషియస్ డైనింగ్ హాల్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ అలాగే మనకి విండోస్ ప్రతి దాంట్లోనూ కంప్లీట్ వుడెన్ విండోస్ పెట్టేశారు. అండ్ మనకి డోర్స్ కూడా చూడండి చాలా చాలా నీట్గా డిజైన్ చేశారు. డోర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా క్వాలిటీ వైజ్ వస్తే మాత్రం బెస్ట్ క్వాలిటీ. అండ్ ప్రైసింగ్ కూడా బెస్ట్ ప్రైసింగ్ అండి. ప్లాట్ డైమెన్షన్స్ చూసినా, మనకి ప్లాట్ తీరు చూసుకున్నా సరే, మనకి లొకాలిటీ చూసుకున్నా, కన్స్ట్రక్షన్ చూసుకున్నా, ప్రైసింగ్ చూసుకున్నా అన్ని టాప్లో ఉన్నాయి. డెఫినెట్గా మీరు మాత్రం ఒక 3 BHK కొనాలంటే డెఫినెట్గా కన్సిడర్ చేయండి. ఓన్లీ 3 flats ఉన్నాయి, అన్ని సేల్ అయిపోయినాయి. ఇది చూడండి, ఇది బాత్రూమ్లో కూడా ఎంత స్పెషల్గా పెట్టారో. ఇది స్టీమ్ బాత్. సో రెగ్యులర్ బాత్రూమ్లో కాకుండా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సో ఇవన్నీ ఫ్లాట్స్లోనే ఉన్నాయండి. కంప్లీట్గా ఇది స్టీమ్ బాత్ పెట్టారు.
ఇది ఓన్లీ మనకి వెస్టర్న్ అపార్ట్మెంట్స్లో ఉంటుంది. సో అలాంటి వెస్టర్న్ స్టైల్ మనకి తీసుకొచ్చారండి. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మనకి 85 lakhs అంటే మాత్రం చాలా బెటర్ ప్రైసింగ్. డెఫినెట్గా మీరు మాత్రం ఈ లొకాలిటీలో ఒక 3 BHK అపార్ట్మెంట్స్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయండి. ఎందుకంటే ప్లాట్ డైమెన్షన్స్ బాగున్నాయి, కన్స్ట్రక్షన్ బాగుంది, అండ్ ఫెసిలిటీస్ అయితే ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఇచ్చారు. చూడండి, కప్బోర్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు అందరిలా కాకుండా. సో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో అణువణువులో మాత్రం వాళ్ళ క్వాలిటీ కనబడతా ఉందండి. అండ్ ఆ డిఫరెన్స్ కూడా మ్యాక్సిమం రెగ్యులర్ బిల్డర్స్కి వీళ్ళు చాలా డిఫరెంట్గా కడదామని చెప్పి మాత్రం ట్రై చేశారు. దేవుడి గది కూడా ఇచ్చారు మీకు. చూడండి, ఇక్కడ అంతా జనరల్గా మనకి యూపీవీసీ విండోస్ పెట్టేస్తాం, బట్ వాళ్ళు యూపీవీసీ విండోస్ పెట్టకుండా వుడెన్ విండోస్ పెట్టారు. చూడండి, డైనింగ్ దగ్గర కూడా డైనింగ్ వాష్ ఏరియాని ఎంత నీట్గా డిజైన్ చేశారో, చుట్టూ మొత్తం టైల్స్ వేసేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, కప్బోర్డ్స్ కూడా చాలా నీట్గా చేశారు, మధ్యలో మంచి హైలైటర్స్ పెట్టారు కప్బోర్డ్ డిజైనింగ్లో. ప్రతి రూమ్లోనూ సీలింగ్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి మనకి. ఇదిగోండి, బాత్రూమ్స్ మాత్రం చూడండి, ప్రతి దాంట్లోనూ మనకి డ్రై బాత్రూమ్ సెటప్ ఇచ్చేసారు. సో ఎక్కడ చూసుకున్నా సరే మనకి డ్రై బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే బాత్రూమ్లు కూడా డిజైనింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ సింక్లు కూడా చూడండి, రెగ్యులర్ వాళ్ళు పెట్టినట్టు పెట్టలేదు, డెఫినెట్గా ప్రతి దాంట్లోనూ వైవిధ్యం చూపించారు. అలాగే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, టైల్స్ కూడా చూడండి, బాత్రూమ్ టైల్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయో. సో ఏ విధంగా చూసుకున్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అపార్ట్మెంట్ అండి మనకి ఈ ఏరియాలో. డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ మనకి చూడండి, ఎక్కడికక్కడ వాల్ పేపర్స్ కూడా ఇచ్చారు, చాలా నీట్గా డిజైన్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ మాత్రం టాప్ నాచ్లో ఉంది. అండ్ మనకి డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ పెట్టేశారు. అండ్ ఎక్కడా కూడా యూపీవీసీ విండోస్ లాంటివి ఏం పెట్టకుండా అన్ని ప్రీమియం కన్స్ట్రక్షన్లా చేశారండి. మొత్తం మనకి వుడెన్ కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, ఇక్కడ కూడా మనకి యూటిలిటీ ఏరియాని కంప్లీట్గా టైల్స్ వేస్తారు పైదాకా. ఇంత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి మనకి 85 lakhsకి వస్తుందంటే మాత్రం నిజంగా డెఫినెట్గా మంచి వర్తి ప్రైసింగ్ అండి. మీరు రెండో ఆలోచన లేకుండా వచ్చేయచ్చు. మనకి ఇందులో 3 ఫ్లోర్లో ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఉంది, 5th ఫ్లోర్లో ఉంది. సో మీకు ఏ ఫ్లోర్ ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ ఫ్లోర్లో చూడొచ్చు. అండ్ యూటిలిటీలో కూడా చూడండి ఎంత నీట్గా పెట్టారో. అండ్ ఇక్కడ కూడా సింక్ చాలా చక్కగా ఉంది. ఇవన్నీ చూడండి, చుట్టూ లొకాలిటీ కూడా కంప్లీట్ లగ్జరియస్ అపార్ట్మెంట్సే ఉన్నాయి. అండ్ అన్ని బాగా డెవలప్ అయిపోయిన ఏరియా. అండ్ బందర్ రోడ్కి చాలా దగ్గర, లెస్ దాన్ 100 meters అని చెప్పొచ్చు. జస్ట్ బందర్ రోడ్ దాటగానే వచ్చేస్తుంది. చూసుకున్నారు కదా, ఇవంతా మనకి మళ్ళీ కిచెన్ కూడా మనకి నీట్గా డిజైన్ చేశారు. అండ్ వెనకాలంతా కూడా ఇదే టైల్స్ వేశారు. అండ్ మనకి చిమ్నీ కూడా ఇచ్చారండి. సో ఓవరాల్గా మనకి అన్నీ ఇచ్చి 85 lakhs అనేది చాలా టాప్ ప్రైసింగ్ అండి. డెఫినెట్గా మీరు ఈ బడ్జెట్లో కనుక అపార్ట్మెంట్స్ వస్తుంటే ఈ అపార్ట్మెంట్ డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిందే. అండ్ ఇది స్టోర్ రూమ్ చూడండి, స్టోర్ రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు. సో మనకి ఒక అపార్ట్మెంట్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనకి 3 bedrooms-కి 3 bathrooms ఉన్నాయి. అండ్ అన్ని డ్రై బాత్రూమ్స్. కప్బోర్డ్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. కిచెన్ చూడండి ఎంత పెద్ద కప్బోర్డ్స్ పెట్టారో. అండ్ స్టోర్ రూమ్ ఉంది, పూజా రూమ్ ఉంది. అండ్ డైనింగ్లో కూడా మనకి మంచి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. సో డిజైన్ వైజ్ చూసినా, ప్రైస్ వైజ్ చూసినా, కన్స్ట్రక్షన్ వైజ్ చూసినా సరే, ఎలా చూసినా సరే టాప్ క్వాలిటీలో ఉందండి. డెఫినెట్గా ఇది వర్తి పర్చేజ్ అవుతుంది. ఇది దేవుడి గది చూడండి. సో మీరు మాత్రం ఒక 85 lakhs బడ్జెట్లో కనుక 3 BHK అపార్ట్మెంట్ చూస్తుంటే మాత్రం ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన అపార్ట్మెంట్ అండి. సో మీకు ఇంత వర్తి ప్రైసింగ్ ఉన్న అపార్ట్మెంటు అండ్ ఇంత ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఉన్న అపార్ట్మెంట్ అయితే మీకు దొరకదు. సో డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. ఇదంతా మనకి సెల్లార్ అండి. సో
సో ఇక్కడ మనకి ఫిట్నెస్ స్టూడియో కూడా ఉంది. సో మనకి జిమ్ కూడా పెట్టారండి. అండ్ జిమ్ కూడా చూడండి చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో చూడండి ఇదంతా మనకి జిమ్, మనకి రెగ్యులర్గా మీకు జిమ్లో ఉండాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అది కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. సో మీకు ఒక మంచి లగ్జరియస్ 3 BHK అపార్ట్మెంట్ చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం బందర్ రోడ్కి దగ్గరలో ఉందాము. పిల్లలకి స్కూల్ కావాలన్నా, కాలేజెస్ కావాలన్నా, అలాగే హాస్పిటల్స్ అన్నా సరే, ఏదైనా సరే అందుబాటులో ఉన్న లొకాలిటీలో ఒక అపార్ట్మెంట్ చూద్దామంటే మాత్రం మీ డెస్టినేషన్ ఇదే అండి. సో నేను 1-2 సార్లు చెప్తున్నాను, ఇది డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన అపార్ట్మెంట్. సో మీరు కనుక 85 lakhs బడ్జెట్లో ఉండి ఒక 3 BHK అపార్ట్మెంట్ చూస్తుంటే మాత్రం విజిట్ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి విత్ ప్రాపర్టీ కోడ్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. అండ్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా సరే మేము డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడిస్తాము. అండ్ మీరు సైట్ విజిట్ చేయాలన్నా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తారు. సో ఇది డెఫినెట్గా వర్తీ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మీరు మాత్రం 85 lakhsలో 3 BHK అపార్ట్మెంట్ చూస్తుంటే మాత్రం ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్రాపర్టీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ బిలో నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.